ఓకే, వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. మై డియర్ స్టూడెంట్స్, మనకి ఫిజిక్స్ అనేది చాలా అవగాహన చేసుకోవాల్సిన సబ్జెక్ట్. అయితే ఏపీ ఎంసెట్ అంటే ఎంసెట్లో మనకి బోట్ అంటే రిలేటివ్ వెలాసిటీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బోట్ అండ్ రివర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫిజిక్స్లో ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అంటే బోటు మరియు రివర్ సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో నౌ డిస్కస్ అబౌట్ బోట్ అండ్ రివర్. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సిన ఫార్ములాస్ అన్నీ మనకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని మనం రివర్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ రివర్. ఇక్కడ ఒక మనం దీని విత్ ఎంత అనుకున్నామంటే డి అనుకుందాం. ఓకే, సో ఇట్లా చూడండి, ఇది మనకి రివర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ద రివర్. సో కాబట్టి మనం ఏమంటామంటే దిస్ ఈజ్ వి డబ్ల్యూ అనొచ్చు. అంటే బార్ అని చెప్పాలంటే అప్పుడు డైరెక్షన్ మెన్షన్ చేయడానికి ఓన్లీ వి అని చెప్పామంటే అది ఓన్లీ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చెప్తాం. సో ఆర్ ఇది ఏం చెప్పొచ్చు, వి అని చెప్తాం. ఆర్ అంటే ఎట్లా చెప్తున్నామంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, డైరెక్షన్ అనేది తెలియజేస్తుంది ఇది. సో ఆ డైరెక్షన్ ఇటు అవ్వచ్చు, మనం ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు ఒక బోట్ని ఇంట్రడ్యూస్ చేసాం. బోట్ కావచ్చు, మనకి స్విమ్ చేసేవాడు కావచ్చు, అంటే స్విమ్ చేయొచ్చు. ఓకే, స్ట్రీమర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బోట్ ఒక్కటే ఉండాలని ఏం లేదు. స్విమ్మింగ్ చేసేవాడు ఉన్న వాటి యొక్క వెలాసిటీ, వాడిని ఏమన్నా వెలాసిటీ ఆఫ్ ద బోట్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు వాటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ బార్ అనేది డైరెక్షన్ మెషిన్ చెప్తుంది. అలానే వి బార్ బి అన్నాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఒక బి ఉంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక డబ్ల్యూ ఉందంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే మనం బోట్తో జస్ట్ వాహనం వెళ్ళాం అనుకోండి, ఒక రోడ్డు మీద ఓన్లీ వాహనమే వెళ్తుంది, రోడ్డు వెళ్ళిపోదు కదా. కానీ నీటి విషయంలో అలా కాదు, వాహనం వెళ్తుంది, రివర్ కూడా ఫ్లో అవుతుంది. సో రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ రివర్ ఫ్లో డైరెక్షన్ ఉంది, బోట్ కూడా ఫ్లో అవుతుంది, మూవ్ అవుతుంది. సో రెండు వెలాసిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంపారిజన్ వస్తుంది, రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, వి బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటాం. సో లేదా విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటాం. వెలాసిటీ ఆఫ్ ద బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ అనమాట. ఓకే, సో ఇది ఫార్ములా అనమాట, జనరల్గా రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ వస్తుంది. ఓకే, సో రైట్. మనం నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చూసుకోవాల్సిన విషయం ఏంటంటే డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్, ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. స్ట్రీమ్ అంటే అక్కడ ప్రవాహం అని మనం అర్థం చేసుకోవచ్చు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే రివర్ డైరెక్షన్ ఇది రివర్ డైరెక్షను, బోట్ డైరెక్షన్ ఇది. ఇట్లా రివర్ డైరెక్షను, బోట్ డైరెక్షను ఒకే డైరెక్షన్లో ఉందనుకోండి, అక్కడ మనం డౌన్ వర్డ్ డైరెక్షన్ అంటాం. అంటే ఉదాహరణకు మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు డౌన్ వచ్చిందంటే చాలా ఫాస్ట్గా వెళ్తాం, ఎందుకంటే ఆ రోడ్డు డైరెక్షను మనం సైకిల్ తొక్కే డైరెక్షన్ ఒకే విధంగా ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తాం. ఇక్కడ ఏంటంటే పడవ ప్లస్ రివర్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. కొంత వేగంతో రివర్ వెళ్తుంది, మరి కొంత వేగంతో బోట్ వెళ్తుంది. ఈ రెండు కొంచెం యాడ్ అవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ స్పీడ్తో బోట్ వెళ్ళడం జరుగుతుంది. సో ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి డౌన్వర్డ్ డైరెక్షన్ అయినప్పుడు వెలాసిటీ. సో చూడండి, టీ అంటే డి డౌన్వర్డ్స్ అని రాశాను నేను, అంటే టైం డౌన్వర్డ్స్. ఇక్కడ ఎంతో కొంత డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, చూడండి ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే డిస్టెన్స్ బై యాక్చువల్గా వెలాసిటీ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. విబిఆర్ ప్లస్ విఆర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా, అంటే టైంకి డౌన్వర్డ్స్లో ఫార్ములా అనమాట. సో ఇది అప్వర్డ్స్ చూద్దాం. సో అప్ స్ట్రీమ్ చూద్దాం. సో అప్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం అప్ స్ట్రీమ్ అంటే అర్థం చేసుకోగలం అంటే రివర్ డైరెక్షన్ ఇది. ఓకే, సో బోట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంది.
అలాంటప్పుడు దీన్ని ఓవర్ చేస్తూ అంటే రివర్ యొక్క వెలాసిటీని అపోజ్ చేస్తూ బోట్ అనేది ముందుకు రావాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో టీ అప్ స్ట్రీమ్, సో టీమ్ అప్ స్ట్రీమ్ అనేసి ఉంటుంది. అంటే ఏంటి అప్ స్ట్రీమ్ అంటే అర్థం, బోట్ రివర్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, బోట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇక్కడ కొంత టైం టేకెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ బై విబిఆర్ అనేది బోట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ మైనస్ విఆర్ అనమాట, రివర్ వెలాసిటీ. సో ఈ విధంగా మనకి అప్ స్ట్రీమ్లో, ఇది అప్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి టైం ఫార్ములా, ఇది డౌన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి టైం ఫార్ములా. సపోజ్ ఒక రివర్ తీసుకుందాం, ఒక వ్యక్తి ఒక పాయింట్ దగ్గర బయలుదేరాడు. సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. ఈ సందర్భంలో టోటల్ టైం టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, T1 ప్లస్ T2, T1 ప్లస్ T2. అప్పుడు ఏమొస్తుంది, డి బై ఇక్కడ విబిఆర్, ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ విఆర్ ప్లస్ డి బై విబిఆర్ మైనస్ విఆర్ వస్తుంది. అంటే ఇది టోటల్ టైం, ఇది డౌన్ స్ట్రీమ్లో టైం, ఇది అప్ స్ట్రీమ్లో టైం, ఇది టోటల్ టైంని తెలియచేస్తుంది. సో ఈ విధంగా మనకి రివర్ బోట్కి సంబంధించి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్కి సంబంధించి టైం ఫార్ములాస్ కట్టుకున్నాం. వీటి నుంచి మనం ఏదైతే టైం ఇచ్చాడో డిస్టెన్స్ కట్టమన్నాడు దానికి తగ్గట్టుగా కడతాం. ఓకేనా. సో ఇది ఒక మొదటి కేస్ 1, ఫస్ట్ ఇది కేస్ 1 మొదటి సందర్భం, ఇది కేస్ 2 రెండవ సందర్భంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే షార్టెస్ట్ టైంలో వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఈ వుడ్ నుంచి ఈ ఎండ్ నుంచి, ఓకే, వన్ ఎండ్ ఆఫ్ ద బ్యాంక్ నుంచి అనదర్ ఎండ్ ఆఫ్ ద బ్యాంక్కి వెళ్ళాలంటే సో ఇక్కడ షార్టెస్ట్ టైంలో వెళ్ళాలి. రెండవది ఏంటంటే షార్టెస్ట్ పాత్. ఓకే, సో ఈ రెండు విషయాల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ 2 సందర్భాలని డిస్కస్ చేద్దాం. అంటే బోట్ అనేది ఒక ఎండ్ నుంచి వేరొక ఎండ్లోకి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు షార్టెస్ట్ టైంలోను మరియు ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొజిషన్లకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ విధమైన ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివర్. ఓకే, సో ఇది రివర్ కదా. సో ఈ రివర్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. దీన్ని ఏమన్నా వెలాసిటీ ఆఫ్ రివర్ అని చెప్పాం, సరేనా. వెలాసిటీ ఆఫ్ వాటర్ అనొచ్చు లేదా వెలాసిటీ ఆఫ్ రివర్ అనొచ్చు. సో అయితే ఈ ఏ పాయింట్ నుంచి ఇక్కడ విత్ ఎంత అనుకుందాం, డి అనుకుందాం. డి ఈజ్ ద డిస్టెన్స్, ఓకే, విత్ ఆఫ్ ద రివర్ అనమాట. ఏ పాయింట్ నుంచి బి పాయింట్ అంటే ఇటువైపు వెళ్ళాలి, బి పాయింట్ ఇది. అయితే మనం షార్టెస్ట్ టైంలో వెళ్ళాలంటే అడ్డంగా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతే మనకి షార్టెస్ట్ టైంలో వెళ్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రివర్ ఫ్లో డైరెక్షన్ కూడా ఉంది. రివర్ కూడా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఈ డైరెక్షన్లో వెళ్తే పడవ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకు ఈ డైరెక్షన్లో తిన్నగా వెళ్ళిపోవడానికి ఓన్లీ బోటే కాదు, రివర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రివర్ యొక్క వెలాసిటీ ఈ విధంగా నెట్టడం వల్ల ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, విబిఆర్ అవుతుంది. ఇదేమవుతుంది, విడబ్ల్యూ లేదా ఆర్ అవుతుంది. సో ఇదేమవుతుంది, విబిజి అవుతుంది. గ్రౌండ్ దృష్ట్యా ఈ విధంగా వెళ్తుంది. సో రైట్, ఇప్పుడు మనం టైం కట్టాలి. సో టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై విబిఆర్ అని రాసివచ్చు. ఓకే, సో రైట్, ఇప్పుడు యాంగిల్ కట్టాలి. యాంగిల్ అంటే ఇటు ఆపోజిట్ సైడ్ బై బీజీ ఇలా రాసివచ్చు. సో సైన్ థీటా ఎంత యాంగిల్తో అంటే సైన్ థీటా ఈక్వల్ టు సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ విఆర్ బై విబీజీ. ఇంకోలా రాయాలంటే విఆర్ బై రూట్ ఓవర్ విబీజీ స్క్వేర్ మైనస్ విఆర్ స్క్వేర్. ఇట్లా ఇది కదా, రైట్. విబీజీ బదులు విబీజీ బిఆర్ ఇలా
ప్లస్ ఇలా రాయొచ్చు. అంటే యాంగిల్ ఎంత యాంగిల్తో మూవ్ అవుతుందంటే ఇట్లా రాయొచ్చు. సో ఈ విధంగా టైంని ఈ విధంగా మనం యాంగిల్ని ఎంత యాంగిల్తో మూవ్ అవుతుందని మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏ షార్టెస్ట్ టైంలో వెళ్ళాలటప్పుడు షార్టెస్ట్ టైం, సో ఈ పాత్ని ఎంచుకుంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షార్టెస్ట్ టైంలో వెళ్ళాలంటే అది దీనికి పెర్పెండిక్యులర్గా వెళ్ళాలి. ఎంత యాంగిల్తో వెళ్ళాలి అంటే పెర్పెండిక్యులర్గా వెళ్ళాలి. ఈ విధంగా వెళ్తే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ అనేది వస్తుంది, కొంత యాంగిల్తో అది మూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ కేస్ చూద్దాం. కేస్ 4 చూసుకున్నట్లయితే ఇది రివర్. ఓకే, సో బోట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళకుండా సి అనే పాయింట్కి వెళ్తుంది, దాన్ని డ్రిఫ్ట్ అంటాం. ఇక్కడ మనం డ్రిఫ్ట్ని ఎక్స్ అనుకుందాం. డ్రిఫ్ట్ అంటే ఇక్కడ కొంత టైంతో వెళ్తుంది కదంటే విఆర్ ఇంటూ వెలాసిటీ మరియు టీతో. ఇక్కడ టీ అంటే విఆర్ ఇంటూ డి బై విబిఆర్. ఇది డ్రిఫ్ట్కి సంబంధించిన ఫార్ములా. అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఆ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది, ఈ విధంగా మూవ్ అవుతుంది కాబట్టి డ్రిఫ్ట్కి సంబంధించిన ఫార్ములా ఇది. ఓకే, సో విఆర్ ఇంటూ డి బై విబిఆర్, రైట్ ఇది. సో నెక్స్ట్ కేస్ 4 చూసుకున్నట్లయితే ఏంటి కేస్ 4 ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పొజిషన్కి వెళ్ళాలి ఎగ్జాక్ట్గా. అంటే మనం ఈ పొజిషన్ నుంచి వెళ్ళిపోవచ్చు. అదే భూమి అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ అనుకుంటే ఎగ్జాక్ట్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ బైక్ మీద వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాదు, ఇలా తంతుంది కాబట్టి, అంటే ఇటువైపు ఫ్లో అనేది వచ్చినప్పుడు అది పోయి మూవ్ అవుతుంది కాబట్టి మనం ఈ డైరెక్షన్లో వెళ్ళామనుకోండి, అంటే ఏంటి విబిఆర్ అనేది ఈ డైరెక్షన్లో ఉండాలి ఇప్పుడు. ఓకే, సో ఆటోమేటిక్గా ఇది వస్తుంది అనమాట, విబిజీ అనేది ఇటు వస్తుంది. ఇది రివర్ డైరెక్షన్, విఆర్ అనేది ఈ డైరెక్షన్ వస్తుంది ఆటోమేటిక్గా ఇటువైపు. చూడండి ఈ యాంగిల్తో. సో ఇప్పుడు మేము చూడండి సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి విఆర్, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి విఆర్ బై హైపోటెన్యూస్ అంటే విబిఆర్. సో ఈ యాంగిల్తో అది మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టైం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చేరడానికి పెట్టిన టైం మనం, ఇది వీటి మధ్య డిస్టెన్స్ డి. ఓకే, సో ఇక్కడ టైం టీ ఈక్వల్ టు డిస్టెన్స్ డి బై విబిజీ అని రాసేస్తాం. విబిజీ అంటే ఏంటి వస్తుంది, డిస్టెన్స్ డి బై చూడండి విఆర్ స్క్వేర్ మైనస్ విబి స్క్వేర్ ఇలాగ వస్తుంది అనమాట. రూట్ ఓవర్ విఆర్ స్క్వేర్ లేదా ఓకే విబిఆర్ స్క్వేర్ మైనస్ విఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి టైం అనేది ఈ విధమైన ఫార్ములా వస్తుంది. సో ఇవి మనకి ఫోర్ కేసెస్ ఉన్నాయన్నమాట. దీన్ని అంటే మేజర్గా వీటిని ఆధారంగా చేసుకునే మనకి ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఇది కాన్సెప్ట్. సో మనం ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నామంటే రివర్ బోట్ లేదా రివర్ స్విమ్ చేయటం లేదా రివర్ స్ట్రీమ్. సో 4 కేసెస్ చెప్పుకున్నాం మనం. ఒకటోది డౌన్ స్ట్రీమ్, రెండోది అప్ స్ట్రీమ్, ఇంకోటి షార్టెస్ట్ టైంలో, ఇది షార్టెస్ట్ పాత్ అంటాం. షార్టెస్ట్ పాత్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ పొజిషన్కి చేరుతాం. అప్పుడు టైం కానీ యాంగిల్ కానీ ఈ ఫార్ములాస్ రాస్తాం. సో ఈ సందర్భం వచ్చిన ఇప్పుడు రాస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.